హాయ్ అండి. నేను డాక్టర్ అర్చన. ఎలా ఉన్నారు? నేను మా క్లయింట్స్ అయితే చాలా చాలా బాగున్నాం. సో, ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువగా అడుగుతున్నది బెల్లీ ఫ్యాట్ గురించి. సో, దానికి ఇంపార్టెంట్ రీజన్ అయిన మన లివర్ హెల్త్ గురించి ఇవాళ కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని ఎవరైనా చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, లివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 1200 గ్రామ్స్ వెయిట్ మన బాడీ వెయిట్‌లో ఉంటుంది. ఆల్మోస్ట్ 40% పీపుల్‌కి ఏదో ఒక స్టేజ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటాము. ఆర్ అల్టిమేట్ స్టేజ్‌ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాము. దాంట్లో సఫర్ అవుతున్నారు. బట్ పాథటిక్ పార్ట్ అంటే దీనికి ఉంటున్న సిమ్టమ్స్ అనేవి మనకు ఫస్ట్ 2 గ్రేడ్స్‌లో అర్థం కూడా కాదు. ఎప్పుడైతే ఓవరాల్‌గా బాడీ స్వెల్ అయిపోతుందో ఆర్ ఐడియల్ వెయిట్‌లో ఉన్నా కూడా ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉంటుందో అట్లాంటప్పుడు డెఫినెట్లీ మీరు ఫ్యాటీ లివర్ గురించి డౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, అసలు ఇది ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకుందామో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్‌గా లివర్ ఫంక్షన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి. మనకు మెటబాలిజం, డైజెషన్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ డైజెస్ట్ అవ్వటానికి బైల్ జ్యూసెస్, బైల్ సాల్ట్స్ అన్నీ కూడా ఇది సెక్రెట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మన బాడీలో ఒక ఫిల్టర్ లాగా వర్క్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ సెంటర్. సో ఎప్పుడైతే లివర్ అనేది ప్రాపర్గా డీటాక్స్ చేయదో అప్పుడే మన బాడీ మొత్తం టాక్సిన్స్, విష పదార్థాలన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని మనం ఫస్ట్ చూసే సైన్ ఏంటి అంటే కాళ్ళ మీద మనకు రెడ్ రెడ్ పాప్యూల్స్ లాగా ఆరల్స్ ఇచ్చింగ్ ఉండటం, పాదాల మీద కూడా మనకు క్రాక్స్ రావటం, ఇవన్నీ ఫస్ట్ సైన్. అండ్ సెకండ్ వచ్చేసి ఈజీగా ఇరిటేట్ అవ్వటం, అలసిపోవటం అండ్ మాటికి ప్రతిసారి మనకు ఆకలేస్తూ ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ తిన్నా కూడా మనకు ఆకలేస్తుంది అంటే డెఫినెట్లీ యూ షుడ్ డౌట్ ఫర్ ఫ్యాటీ లివర్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సైన్ వచ్చేసరికి బెల్లీ ఫ్యాట్. ఉండాల్సిన బిఎంఐ కంటే ఎక్కువ ఉండటం ఆర్ బెల్లీ సర్కంఫరెన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండటం. దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ సైన్ టు డిక్టేట్ వెదర్ యు ఆర్ ఇంటూ ఫ్యాటీ లివర్ ఆర్ నాట్. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇంకొక మెయిన్ సైన్ ఏంటి అంటే డిస్కలరేషన్. మన కళ్ళు కానీ ఆరల్స్ మన యూరిన్ కానీ మన స్టూల్స్ కానీ ఉండాల్సిన కలర్ కంటే పేల్గా ఉండటం, ఎల్లోయిష్గా ఉండటం, ఇవన్నీ కూడా మన లివర్ సెక్రెట్ చేస్తున్న బిలిరూబిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా బాడీలో ఉండిపోవటం వల్ల మనకు డిస్కలరేషన్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఐస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అండ్ 1 వీక్ కంటే ఎక్కువ మీకు యూరిన్ కానీ స్టూల్ కానీ కలర్ మారిపోయింది అండ్ ఫౌల్ స్మెల్ వస్తుంది అంటే డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది. సో చాలామందికి ఆ రెడ్ పాప్యూల్స్ ఏదైతే చెప్పానో ఎన్లార్జ్ అయిపోయి వెరికోస్ వెయిన్స్ అని కూడా అంటారు. అండ్ డయాబెటీస్ చాలామందికి ఉంటుంది. ఫ్రీక్వెంట్గా యూరినేట్ అవ్వడం, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగాలని అనిపించడం. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో వన్స్ మీకు డౌట్ ఉంది, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలా మనం డిటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దీనికి బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్స్ అనేవి ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్లో మనం ఖచ్చితంగా లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయాలి అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఉంటుంది. సో వాటిలో మనకు బిలిరూబిన్ ద ప్రోడక్ట్ సెక్రెటెడ్ బై లివర్ ఎంతగా ఉంది, ఎంత రేంజ్లో ఉంది, అండ్ ఎస్జిఓటి, ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ ఎక్కువగా ఉందా, ఆరల్స్ మనకు ఫ్యాటీ లివర్ అనేది ఎల్డిఎల్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏమైనా ఎక్కువగా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అపార్ట్ ఫ్రమ్ దిస్ అల్ట్రాసౌండ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఫ్యాటీ లివర్ అని చెప్పొచ్చు. సో మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించుకున్నా కూడా ఫ్యాటీ లివర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత పర్సెంటేజ్లో ఉంది అనేది కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ 2 స్టేజెస్లో నేను చెప్పినట్టుగా ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఉండదు. బట్ మీరు తెలుసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఎక్కడ కూడా మెడిసిన్స్ అనేది ఫస్ట్ 2 స్టేజెస్లో ఎవ్వరూ రికమెండ్ చేయట్లేదు. అండ్ ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్. సో ముందు కాలంలో అయితే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చింది. బట్ ఇప్పుడు కేవలం మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మాత్రమే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. సో ఓకే, మనకి తెలిసింది అండ్ డయాగ్నోసిస్లో కూడా బయటపడింది. సో వాట్ షుడ్ బి డూ? డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ కానీ వాటర్ కానీ ఆ రేషియో చూసుకోవాలి. అండ్ కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటే కొంచెం మూమెంట్ అండ్ యాక్టివిటీస్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ థెరపీ. సో మినిమం మన వెయిట్కి తగినట్టుగా వాటర్ తీసుకుంటున్నామా, సో వెదర్ వీఆర్ ఎలిమినేటింగ్ వాటర్ సాల్యుబుల్ వేస్ట్ అండ్ టాక్సిన్స్. అండ్ దాని తర్వాత ఫైబర్స్, ఈ గ్రీన్ కలర్లో ఉంటున్న వెజిటబుల్స్, ఆకుకూరలు అవన్నీ తీసుకుంటున్నామా. అండ్ దాని తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన కిచెన్, మన వంటశాల, మన వంట ఇల్లే మన మెడిసిన్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో దానికి కూడా మన కిచెన్లో దొరుకుతున్న ప్రతిదీ పసుపు కానీ, ధనియా, జీరా, యాంటీ ఆక్సిడెంట్స్, జింజర్, గార్లిక్, ఈ స్పైసెస్ అవన్నీ కూడా ప్రతిరోజు ఎక్కువగా వాడుతున్నామా అండ్ వాటర్లో యాడ్ చేసుకొని వాడుతున్నామా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ దీనికి స్పెషల్గా కొన్ని యాంటీ ఆక్సిడెంట్ స్పైసెస్ అనేవి కూడా ఉంటుంది అండ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది, సప్లిమెంట్స్ ఉంటుంది. సో ఎక్కడ కూడా మెడిసిన్స్ వరకు వెళ్లకుండా ఇవన్నీ యూస్ చేసుకుంటూ మన ఫ్యాటీ లివర్, మన వెయిట్ ఏదైతే ఉందో ఆ లివర్ వెయిట్ని తగ్గించుకుంటూ ప్యూరిఫికేషన్, డిటాక్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేసాము, బాడీ మొత్తం టాక్సిన్స్ అనేవి సర్క్యులేట్ అవుతుంది అంటే ఫస్ట్ మనకు హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంది. సో అల్టిమేట్గా పిసిఓడి కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ ల్యాండ్ అవుతుంది.
అండ్ దాని తర్వాత ఫ్యాట్‌ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటున్న ఆర్గాన్ లివర్ కాబట్టి, సో దీనివల్లనే మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతుంది. అల్టిమేట్‌లీ రిస్క్ ఫర్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్. సో సడెన్‌గా పారాలిసిస్ అవ్వటం, సడెన్‌గా కొలెస్ట్రాల్స్ వల్ల స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ రావటం ఇవన్నీ జరుగుతుంది. సో దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ చెప్పిన ఫుడ్ స్టైల్స్ అండ్ ఆల్సో మినిమమ్ 15 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయటం. ఇవన్నీ చేశారు అంటే డెఫినిట్‌గా మీ లివర్ మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. సో ఇంకా మీకు కస్టమైజ్డ్ డైట్స్ అనేవి కావాలి. అసలు ఎలా ఉందో లేదో మనం తెలుసుకోవాలి అనుకుంటే నా నంబర్‌కి పింక్ చేయండి. అండ్ కస్టమైజ్డ్‌గా ఎంతోమంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్యాటీ లివర్‌ని రివర్స్ చేసుకున్నారు. వాళ్ళలో మీరు కూడా ఒకరవ్వచ్చు. సో స్టే ఫిట్, స్టే హెల్తీ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ అర్చన, మెడికల్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ.